NS న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ వార్డ్ మెంబర్ మరియు సీనియర్ నాయకురాలు చాందుబి చాందుబికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. కొత్త రేషన్ కార్డులు వచ్చేటట్లు చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ గ్రామ నాయకులమంతా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకుల్లా కాకుండా పార్టీ సైనికుల్లా పనిచేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరియు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీలో సముచితమైన స్థానం ఉంటుందన్నారు. వర్ధన్నపేట మండలంలోని కట్టాల గ్రామంలో మైనార్టీ కాలనీ 70 మంది ఓటర్స్ మైనార్టీ కాలనీ నుంచి నిన్న కూడా జాయిన్ అయ్యారు. ఇవాళ మాజీ వార్డు మెంబరు టీఆర్ఎస్ 10వ వార్డు మెంబరు చందక్క అలాంటి ఆమె ఆ అక్క అభివృద్ధి రేవంత్ రెడ్డి సర్కార్ చేసే అభివృద్ధి సంక్షేమాన్ని నాగరాజన్న చేసే ఒక అభివృద్ధి సంక్షేమాన్ని నియోజకవర్గం కానీ కట్టల గ్రామం కానీ చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని సన్నబియ్యం వస్తానని రేషన్ కార్డులు మంజూరైతే ఇస్తానని కూడా వాళ్ళ ఒక అభివృద్ధి ఆకాంక్షతోటి వీళ్ళకి డ్రైనేజ్ కాలువలు కరెంటు ప్రాబ్లం విద్యుత్ ప్రాబ్లం లేకుండా చాలా వివరంగా జరుగుతున్నాయి. ఇంకా చిన్న కొంచెం టెక్నికల్ ప్రాబ్లంలో కొన్ని ఆగినాయి. అవి కూడా ఎమ్మెల్యే గారు వస్తా అని చెప్పారు. ఆయన కూడా పొద్దున మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు వస్తా వాళ్ళకు భరోసా ఇవ్వండి, నేను ఉన్నాను కూడా ఆమె ఇవ్వడం జరిగింది. సందక్క కూడా పార్టీ చేరే ఇన్ఫర్మేషన్ కూడా మా ఎమ్మెల్యే గారికి కేఆర్ నాగరాజు గారికి కూడా సందేశం పంపడం జరిగింది. వారు కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు, వస్తారు, వచ్చి కాళ్ళు మొత్తం కూడా తిరుగుతారని మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో, బండారు సతీష్ ఆధ్వర్యంలో, మన అక్బర్ భాయ్ ఆధ్వర్యంలో, నాంపల్లి భాయ్ ఆధ్వర్యంలో, సునీత ఆధ్వర్యంలో ప్లస్ వీళ్ళ పెద్ద మనిషి నిన్న కూడా మేము నిన్న ఈ పెద్ద మనిషికి సంతోషంగా ఒక 70 మంది ఇబ్రాహిం సమస్యలో పార్టీ చేస్తే కూడా వాళ్ళు కావాలని వచ్చి మళ్ళీ మేము బలవంతంగా నిన్న తువాల కప్పడం జరిగింది. ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా అలా చేసిన చెప్పి ఈయన కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఇది కూడా టవల్ ఇప్పుడే మళ్ళీ కూడా టవల్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు బలవంతం చేసిన నా రక్తమంతా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ నుంచి మా తాతలు, మా తండ్రులు, మేము, మా పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. మా కాంగ్రెస్ వెంటనే మేము మైనార్టీలమంతా ఉంటాము, కాంగ్రెస్ పార్టీ మైనార్టీలంతా అండగా ఉన్నది మొదటి నుంచి కూడా అని చెప్పి మళ్ళీ వారు కూడా మళ్ళీ టవల్ కప్పడం జరిగింది. వీళ్ళ కుల పెద్ద మనిషి సయ్యద్ సబ్బీర్ గారు కూడా ఇక్కడ ఫోటోలో ఉన్నారు. షబ్బీర్ గారికి కూర్చోబెట్టండి. షబ్బీర్ గారు కూడా ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కు యొక్క మంచి సేవ ఉన్నారు. ఆయన నాయకత్వంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తూ సెలవు కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబరు రాజేశ్వరిని సొంతం దగ్గమ్మను అత్యధిక మెజార్టీతో గెలిచిన ముందుకు వచ్చేందుకు వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.